మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుటకు, దేవుని వాక్యాన్ని మనం నెమరు వేయుటకు దేవుడు ఇచ్చినటువంటి ఘనతను బట్టి, ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదినము ఈ విధముగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఇంత గొప్ప కార్యం. ఎందుకంటే ఈ లోకములో మనము చేసే పనులన్నిటికంటే ఇది శ్రేష్టమైనటువంటి కార్యం. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత సంతోషించినా, ఎంత ఘనత ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఈ వాక్యానికి మించింది ఏది కాదు. వాక్యము కంటే ఉన్నతమైనటువంటిది ఏది ఈ లోకంలో లేదు అని మనము గ్రహించవలసిన వారమే ఉన్నాం. దేవుడు ఈ కడవరి కాలంలో వాక్యాన్ని మనం ఇంతగా ఎక్కువగా ధ్యానిస్తున్నాం ప్రతిదినము. అంటే దేవుడు మనకు నేర్పించబోతున్నటువంటి ఈ అంశాలను బట్టి మనం దేవుని సన్నిధిలో ఎంతగానో ఆనందించవలసిన వారమే ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనము 2వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. మొదటి అధ్యాయాన్ని ముగించుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తుతులు చెల్లిద్దాం. దేవుడు 2వ అధ్యాయంలోనికి మనం అడుగు పెట్టడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకోవచ్చు వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేన నీవు నేను ఎరుగుదును. దేవుని మహా ఉన్నతమైనటువంటి ఆ గొప్ప భాగ్యమును బట్టి మనము గమనిస్తే, దేవుడు చెప్పే మాటలు నిజంగా మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తాయి. ఇక్కడ ఎఫెస్సి పట్టణాన్ని గురించి మనం గమనిస్తే, ఎఫెస్సి పట్టణము ఒక ఉన్నతమైనటువంటి నాగరికత కలిగినటువంటి పురాతన పట్టణం. మొదటి శతాబ్దంలో ఇది ఒక గొప్ప పట్టణముగా పిలువబడింది. గొప్ప పట్టణముగా పిలువబడి అనేకులు ఈ యొక్క పట్టణములో అభివృద్ధి చెంది విశ్వాసములో బలపడినటువంటి పట్టణం ఇది. మొదటి శతాబ్దంలో అనగా ఆదిమ సంఘము ఈ యొక్క పట్టణములో బహుగా అభివృద్ధి చెందినట్టుగా బైబిల్లో ఈ మాట చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. నీ క్రియలు నేను ఎరిగి తిని అంటున్నాడు. సంఘపు దూతకి ఇలాగు రాయము. సంఘము దూత అనగా మనం గమనించాం మొదటి అధ్యాయంలో దూత అన్న మాటకు అర్థము పంపబడినటువంటి వాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక ప్రాంతానికి పంపబడితే అతని దూత అని పిలువబడతాం. దూత అంటే చాలామంది దేవదూతలను లేకుంటే మరి ఇంకా వేరే అర్థాలు ఇస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దూత అంటే పంపబడిన వాడు. ఒక యజమానుడు తన దూతను పంపిస్తాడు ఏదైనా పని నిమిత్తం. వారిని దూత అంటాడు. అంటే పంపబడిన వారు అని, పనివాడు. ఇది ఈ సంఘపు దూతకు రాయమని దేవుడే చెప్తున్నాడు. ఆ యొక్క విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. నీవు నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. సంఘము ఆ సమయాల్లో మొదటి శతాబ్దంలో మొదటి ప్రారంభ దశలో సంఘము బహుగా అభివృద్ధి చెందింది. ఎఫెస్సు అన్న మాటకు అర్థము కోరదగినది, మంచిది, ఆశించదగినది, కోరదగినటువంటి ఫలితాన్ని ఈ యొక్క సంఘము కలిగి ఉందన్నమాట. ఎందుకు అంటే ఈ సంఘములో అనేకమైనటువంటి వర్తక వ్యాపారాలు ఉన్నారు ఈ యొక్క పట్టణంలో. ఈ పట్టణంలో మరింకొక విషయం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గ్రీకు వారు, ఆ ప్రాంత పట్టణం వారు భూమాత అనే ఒక పెద్ద మందిరాన్ని కట్టారు. అంటే గుడిని కట్టారు. పెద్ద గుడిని కట్టారు. ఈ గుడిని గ్రీకులో అర్తిమా అని పిలిచేవారు ఈ దేవతను. గ్రీకులు
ఆ ప్రాంతంలో నివసిస్తున్న గ్రీకులు అర్తిమా అనే పేరుతో ఆ దేవతను పిలిచేవారు. రోమీయులు డయానా అనే పేరుతో ఆ యొక్క దేవతను పిలిచేవారు. ఏదైనప్పటికిని ఆ యొక్క గుడిలో ఉన్నటువంటి దేవత పేరేంటంటే భూమాత. అంతేకాదు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది విగ్రహారాధికులు ఉండటం వలన దే పౌలు అక్కడ చాలా విరివిగా పనిచేశాడు. చాలా విరివిగా పనిచేశాడు. చాలా ఎక్కువగా కష్టపడ్డాడు. పౌలే ఈ యొక్క పట్టణములో సంఘము ప్రారంభింపబడటానికి ప్రధాన కారకుడయ్యాడు. 12 మందితో ప్రారంభించబడినటువంటి సంఘము అనేకులుగా విస్తరింపబడినది. విశ్వాసములో బలపడినది. అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును. సంఘ క్రియలు దినదినము అభివృద్ధి దినదినము ఇక్కడ సువార్త ప్రకటింపబడుతుండేది. రాత్రింబగళ్ళు దేవుని కొరకు ఎంతగానో పని చేసేవారు. అంతేకాదు అకుల్లా, ప్రిస్కిల్లా, అలెగ్జాండ్రి వాడైన అపోల్లో ఈ ఈ వీళ్ళందరూ కలిసి ఈ పట్టణంలో బహుగా సువార్త ప్రకటించినటువంటి వారు. ఇక్కడ వారు ఎంతగానో సేవ చేస్తున్నట్లుగా మనము వాక్యములో మనం గమనించగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆదిమ సంఘము అంతగా అభివృద్ధి చెందింది. ఈ ఆదిమ సంఘం యొక్క ఎఫెసు సంఘానికి రాయబడినటువంటి మాటలు ఒక ఎఫెసు సంఘానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న సకల సంఘాలకు, అన్ని సంఘాలకు వర్తిస్తున్నటువంటి మాటలన్నింటినీ కూడా మనం ఈ ఏడు సంఘాల యొక్క ధ్యానంలో మనం గమనిద్దాం. ఈ 7 సంఘాలకు దేవుడు రాస్తున్నటువంటి మాటలు మనము గమనిస్తే, ప్రతి సంఘములో ఉన్నటువంటి మంచి చెడు ఈరోజు భూమి మీద ఉన్నట్టు ప్రతి సంఘంలోనూ ఉంది. దానిని పట్టే కొన్ని సంఘాలను గద్దిస్తున్నాడు, కొన్ని సంఘాలకు మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి గమనిస్తున్నాం. ఎస్ఎఫ్ఎస్సి సంఘానికి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీ క్రియలు, నీ సహనము, నీ కష్టము నేను ఎరిగితిని అంటున్నాడు. సంఘ క్రియలు మనం చూస్తాం కదా, సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సంఘంలో ప్రతిదినము ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. యవనస్తుల కార్యక్రమం జరుగుతుంటుంది, సండే స్కూల్ కార్యక్రమము, ఆరాధన కార్యక్రమం జరుగుతుంటుంది, సాబాత్ స్కూల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, మరి శ్రీలమైతులు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇంకా సంఘములో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, సువార్త కూడికలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి, కరపత్ర సభలు జరుగుతూ ఉంటాయి, కుటుంబాలు దర్శిస్తూ ఉంటారు. ఇలాగా సంఘములో అనేక అద్భుతమైనటువంటి సంఘ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనిషి ఎలాంటి క్రియలు కలిగి జీవిస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నాడు? ఎందుకంటే దేవుడు సంఘాన్ని, వ్యక్తిని చూస్తున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని ఉండేవాడు కాదు. ఆయన ఏమాత్రము కళ్ళు మూసుకొని పడుకునేవాడు కాదు. ఆయన మనల్ని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. వాని క్రియలు చొప్పున నేను ప్రతి వానికి జీతం ఇవ్వబోతున్నాను అంటున్నాడు. మన యొక్క ప్రతి క్రియ, ప్రతి పని ఆయన చేతిలో రాయబడి ఉంది. వాని క్రియలు చొప్పున అవన్నీ కూడా ఆయన చేతికి అందబడ్డాయి. ఏది కూడా మరవబడదు, ఏది వదిలిపెట్టబడదు. నీవు చేసిన ప్రతి కార్యానికి నీ జీతం ఉంటుంది అంతే. సంఘంలో నువ్వేం చేశావో, సంఘం కొరకు నువ్వేం చేశావో, సంఘం కొరకు నువ్వు ఏమి ఇచ్చావో, సంఘం కొరకు నువ్వు చేస్తున్న కార్యం ఏంటో అన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే నీ క్రియలు నేను ఎరిగితిని అంటాడు. మనం ఏం చేస్తున్నామో మన సంఘం పట్ల, మనం కేవలం ఊరికే పోయి వాక్యం విని వచ్చేస్తున్నామా? ఆరాధన సమయంలో సంఘానికి మనం ఏమైనా పని చేస్తున్నామా? సంఘంలో మనకి ఏదైనా బాధ్యత ఉందా?
సంఘం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే మందిరం కాదు. సంఘం అంటే ప్రజలే. కుటుంబాల యొక్క కుటుంబమే సంఘం. అనేక కుటుంబాలు కలిస్తే ఒక సంఘం అవుతది. ఆ సంఘాన్ని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఎఫెసీ సంఘాన్ని అంటున్నాడు. 7 సంఘాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మొదటి సంఘము, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వేం చేస్తున్నావు సంఘం గురించి, సంఘంలో, నీ కుటుంబంలో, నీ యొక్క పనిపాట్లలో దేవునికి ఎంత మహిమకరంగా నువ్వు జీవిస్తున్నావు, దేవునికి ఎంత మహిమను తెస్తున్నావో, ఆయన నిన్ను చూసి ఎంత సంతోషపడుతున్నాడో, ఆయన నిన్ను చూసి బాధపడుతున్నాడో, సమస్తము కూడా సమస్తానికి జీతం ఉంటుంది. ఆయన నీ జీతం పట్టుకునే రాబోతున్నాడు ఆయన. ఆరోహణమైపోయాడు కదా, అలాగే అవరోహణం అవుతున్నాడు. నీ జీతం పట్టుకునే దిగి వస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. సంఘంతోనే మాత్రం సంఘంతో మాట్లాడుతున్నాళ్ళే, నాతో కాదనుకుంటున్నావా? సంఘం అంటే నువ్వు ఒక భాగం. సంఘంలో నువ్వు ఉంటేనే సంఘం అవుతుంది. నువ్వు లేకపోతే సంఘం ఎక్కడిది? అందుకే మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన క్రియలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం తింటున్నాం, తాగుతున్నాం, పొర్లుతున్నాం, ఇవన్నీ కూడా ఏం చేసినా కూడా దేవుడికి తెలియకుండా మనం ఏం చేయట్లేదు. మనం అన్ని రికార్డెడ్ రాస్తున్నారు, ఆన్ ద రికార్డ్. మళ్ళీ మన చరిత్ర అంతా కూడా ఆయన రెండో రాకడలో చూపించబోతున్నాడు. మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ చచ్చాము, ఏం తిన్నాము, ఏం తాగాము, ఏం చేసాము, అన్ని క్షణము కూడా తప్పిపోదు. ఒక్క క్షణం కూడా తప్పిపోదు. అన్ని మళ్ళీ మనకు చూపిస్తాడు ఆయన, మనం చేసింది ఏంటో. అందుకే ఆయన అంటున్నాడు, క్రియలు నేను ఎరుగుతున్నాను. అంతేకాదు, పౌలు వీళ్ళు చేసినటువంటి గొప్ప కార్యములను మనం గమనిస్తాం ఒకసారి. వీళ్ళు ఏం చేశారంటే, అన్ని విశ్వాసములు వీళ్ళు బలపడుతున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చాయంటే, రోమీయులు వీళ్ళకు మహా భయంకరమైనటువంటి శ్రమలు పెట్టారు. మనం మొదటి అధ్యాయంలో మనం గమనించాం. ఈ సంఘము అప్పట్లో చెదిరిపోయింది ప్రపంచ దేశాలకు. వారి బాధలకు తట్టుకోలేక, వారి బాధలకు భరించలేక, వారు చేస్తున్నటువంటి అక్రమాలకు తట్టుకోలేక సంఘము మొదటి శతాబ్దంలో సంఘము అనేక దేశాలకు చెదిరిపోయింది. అది దేవుని చిత్తమే. దేవుడు అంతగా వారిని శ్రమ పెట్టాడు. ఎందుకో తెలుసా? ఈరోజు సంఘం అక్కడే ఉండింటే ఈరోజు భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంలో సంఘం అనేది లేదు. దేవుడు ఆ సంఘాన్ని అక్కడే ఉంచలేదు, ప్రపంచ దేశానికి తీసుకొచ్చాడు. అందుకే సంఘం ఈరోజు విస్తరిస్తోంది. అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. మనం చేసే ప్రతి పని ఆయన సన్నిధిలో ఉంది, అది మంచిదైనా చెడుదైనా. ఇంకో విషయాన్ని మనం గమనిద్దాం. వీళ్ళు ఏమిని అసహించుకునేవారంట? సాతాను బోధను. మేము ప్రవక్తలమని చెప్పుకుంటూ, అపోస్తులమని చెప్పుకుంటూ, అపోస్తులు కాకనే మేము అపోస్తులమని చెప్పుకునేవారు ఉన్నారు కదా ఈ లోకంలో. ఇప్పుడు కూడా ఉన్నారు కదా, మంచి మంచి పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతూ, చిన్న సేవకులుగా పిలువబడుతూ సేవకులు ఉన్నారు ఇప్పుడు కూడా. వందలు, వేలు, లక్షల మంది జనాభా. ఏదేమైనప్పటికీ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ బోధ ఎలాంటిదో గమనించాలి. వాక్యం వింటున్నావు, చేస్తున్నావు, అంతేనా? ఆ వాక్యంలో ఏముందో గ్రహిస్తున్నావా? ఆ వాక్యము, బైబిల్ చెప్తున్నటువంటి వాక్యానికి, నీవు వెళ్తున్నటువంటి సేవకుడు చెప్తున్నటువంటి వాక్యానికి సంబంధం ఉందా? లేక అబద్ధ బోధకుడిగా,
అబద్ధ బోధకులు చేస్తున్నప్పుడు వారిని ఆకర్షించబడి అబ్బా ఎంత బాగుందో అనుకుంటున్నావా? ఎందుకంటే రేపు నీకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు నీవు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని చెప్పాల్సి వస్తుంది. నీ విశ్వాస జీవితంలో నువ్వు బలపడాలన్నా, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలన్నా వినే వాక్యమే నీకు ఆధారం. ఆ వాక్యమే నీకు ఆధారం కాకపోతే, ఆ వాక్యమే నీకు బలమైనటువంటి శక్తిగా మార్చకపోతే చివరికి నీవేమవుతావో అంటే విశ్వాస భ్రష్టుడు అవుతావు. అందుకే వాక్యం మనం ఒక మాట చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:2 దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈరోజు ఎలాంటి బోధ వచ్చేసిందో తెలుసా? నువ్వేమన్నా చేయి, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను క్షమించేస్తాడు. నేను ఈ మాట చాలాసార్లు చెప్తూనే ఉన్నా. మనుషులంట ఏం చేసినా కూడా పర్లేదంట. అయ్యా నన్ను క్షమించు అంటే చాలంట. అంటే నీ జీవితాంతం నువ్వు రక్షింపబడినప్పటి నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు రోజు పాపం చేస్తా అంటావు, క్షమిస్తూ అంటాడు దేవుడు. పాపం చేస్తా అంటావు, క్షమిస్తూ ఉంటాడు. ఇది ఆయన పని, నువ్వు చేసే పని ఇది. బైబిల్ అదే చెప్తోందా? ఈరోజు చాలా మంది బోధకులు వీళ్ళు చెప్పట్లేదా? నువ్వు ఎలాగైనా జీవించు, మేము ఆశీర్వదిస్తాము, నువ్వు ఆశీర్వదించబడతావు, దేవా నన్ను క్షమించని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు క్షమించేస్తాడు. ఇదేనా? అందుకనే ఆయన తన రక్తాన్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి తన రక్తాన్ని కాచి తన ప్రాణం సైతము పణంగా పెట్టి నిన్ను కాపాడింది. అందుకేనా? ప్రియ సంగమా, ఎందుకంటే నువ్వు వింటున్నటువంటి బోధ అది కరెక్ట్ కాదో లేదో తెలుసుకో. సాతాను బోధ, అందుకే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా ఉంటున్నాడు, భ్రష్టులగుదురని. కొంతమంది నడిపింపు చూసినప్పుడు గుండెలు తరుక్కుపోతాయి. ఎందుకో తెలుసా? దేవుడు ఇందుకేనా రక్తాన్ని కార్చింది, ఇందుకేనా ప్రాణం పెట్టింది. సాతాను బోధలు ఎక్కువైపోతున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోతున్నాయి. ఇంకేమనంటే పరిశుద్ధాత్మ అంటారు. వాక్యాన్ని చూపించి నిన్ను సాతాను మోసగిస్తాడు. వేరేది చూపిస్తే నువ్వు మోసపోవు. సాతాను నిన్ను మోసగించాలంటే వాడు ఏం చేయాలి తెలుసా? వాడికి బాగా తెలుసు, ముళ్ళుతోనే తీయాలని. నీకు తెలియదేమో, వాడు నిన్ను మోసమిస్తున్నాడు వాక్యముతోనే. ఇది జాగ్రత్త. వాక్యం వింటున్నటువంటి సహోదరా, నువ్వు జాగ్రత్త. ఏ బోధ వింటున్నావు? ఏ బోధను సహిస్తున్నావు? ఏ బోధను నీవు అంగీకరిస్తూ ఉన్నావు? నిన్ను సాతాను లోకములోనికి, సాతాను యొక్క కబంధ హస్తాలలోనికి తీసుకెళ్లే బోధన అంగీకరించి సాతానులో కలిసిపోతున్నావా? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఏ బోధన నువ్వు అంగీకరిస్తున్నావు? వాళ్ళు జోకులేసి, వాళ్ళు కథలు చెప్పేసి, దేవుని వాక్యాన్ని ఒక మాట చెప్పేసి, ఏదో ఒకటి నీకు చెప్పేసి, నిన్ను నవ్వించి కవ్వించి, నీకు ఒక టైంపాస్ చేసి వాక్యం చెప్పేస్తే పంపించేస్తున్నారా? దేవుని భయాన్ని నేర్పిస్తున్నారా? దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నారా? దేవుని వాక్యం ఎప్పుడు ఎలాగుంటుందో తెలుసా? భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వాక్యము రెండంచులు వాడగలిగిన ఖడ్గము అని మనము చాలాసార్లు గమనించాము. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నీలో పాపం అనే బీజాన్ని తుత్తినీయులుగా ఓడించేది వాక్యం. నీలో ఉన్నటువంటి పాప బంధకాన్ని తెంచివేసేది వాక్యం. ఈ వాక్యం అనుకున్నటువంటి శక్తి అది. నీలో ఉన్నటువంటి పాపాన్ని సంపూర్ణముగా తీసివేసి నిన్ను శుద్ధినిగా మార్చడానికి వాక్యానికి శక్తి ఉంది. కాబట్టి నీలో వాక్యం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ మనలో భయం ఎందుకు వస్తుందంటే వాక్యం నిన్ను శుద్ధి చేస్తోంది. అలాంటి వాక్యాన్ని కథలతోనూ కొన్ని జోకులతోనూ నవ్వించేసి నేను ఇంటికి పంపించేస్తున్నారు ఈరోజు
చాలామంది క్రైస్తవ నాయకులు. అక్కడితో ఆగిపోతున్నాం. అందుకే ఎఫెసు సంఘాన్ని దేవుడు అంటున్నాడు, నీవు ప్రవక్తలు కాకనే ప్రవక్తలమని, అపోస్తులు కాకనే మేము అపోస్తులమని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారిని మీరు సహించలేదు. ఎవ్వరు కూడా నీవు కానీ వాక్యం వింటున్నటువంటి నీవు గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన అంశం, ఒక విషయము నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు 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 వెళ్తున్నటువంటి సంఘాలకు సంతోషంగా వెళ్ళొచ్చు, కానీ ఆ సంఘ కాపరిని ఆయన ఎలాంటి బోధ ఉంది, ఎలాంటి వ్యక్తిగత సాక్ష్యం ఉందో తెలుసుకోండి. మంచి సాక్ష్యం ఉంది, మంచి బోధ ఉంది, తప్పనిసరిగా అతన్ని వెంబడించండి. సరైనటువంటి సాక్ష్యం లేదు, సరైన బోధ లేదు, అతన్ని జాగ్రత్తగా చూడండి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోకములోకి ఇది అన్యమత ఆచారాలు దండిగా వచ్చేసాయి, చాలా వచ్చేసాయి సంఘములోనికి. అన్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు విశ్వాసంలో, మనం కూడా ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా అలాంటి అన్యమత సంబంధమైనటువంటి ఆచారాలు చాలా వచ్చేసాయి. వాటిని నెత్తినేసుకుని మోస్తున్నారు తెలుసా. అందుకే వాటిని చూస్తే భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. జాగ్రత్త. బోధకుడు చెప్తున్నటువంటి విషయాలు సరైనవో కాదో నేర్చుకో, చూసుకో, నీ వాక్యాన్ని పరిశీలించు. సేవకుని వెంబడించొద్దు, సేవకుని అనుసరించొద్దు, ఫ్యాన్గా ఉండద్దు. సేవకుడికి బైబిల్ ఫ్యాన్గా ఉండు, యేసుక్రీస్తుకు ఫ్యాన్గా ఉండు. యేసుక్రీస్తు చెప్పింది విను, యేసుక్రీస్తు చెప్పింది చెయ్యి, ఆయన చెప్పింది ఏదో అది గ్రహించు. నీ వాక్యము నీ చేతిలో ఇవ్వబడింది. నీ వాక్యము మరుగయ్యే రోజులు వస్తాయంటుంది వాక్యం ప్రకటన గ్రంథంలో. అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒకవేళ రేపు మన్నాడు జరగచ్చునేమో. అందుకు తగినటువంటి ఈ కార్యక్రమాలు, ఈ యొక్క న్యూస్, ఈ వార్తాపత్రికలు ఇవి చూస్తున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నీ చేతిలో వాక్యం ఉండగానే బాగా చదువు. వాక్యము నీ చేతికి ఇవ్వబడింది. ఎందుకో తెలుసా? సేవకుడు చెప్పింది విని చేయటానికి కాదు, నువ్వు చదవటానికి, నువ్వు నేర్చుకోవటానికి, నువ్వు అనుసరించడానికి, నువ్వు బోధకుడిగా మారటానికి. ఆదిమ సంఘం అలా ఉంది, ఎదిగి అభివృద్ధి చెందింది. ఈరోజు మనం కూడా అలాంటి సంఘములో ఒకరుగా చేర్చబడ్డాం. ఆ సంఘము చేసిన త్యాగమే, ఆ సంఘము చేసినటువంటి ప్రాణార్పణే, ఆ సంఘం చేసిన ప్రార్థనే, ఆ సంఘం చేసిన కార్యాలే, నిక్రియలే ఈరోజుకి మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం. మనం భవిష్యత్ తరాలు కూడా కారణం ఏమిటంటే ఆ రోజులు. అందుకే పౌలు అంటాడు, నాకు తెలియని తరముల గురించి నేను ప్రార్థించుతిని. మన కొరకు ఆయన ప్రార్థించి ఆ రోజుల్లో సంఘం అంతగా బలపడింది అనమాట. తర్వాత మనము గమనిస్తాం, కష్టము. నీ క్రియలు నేను చూసి నేను ఎరిగితిని, నీ కష్టము నేను ఎరిగితిని అంటాడు ఆయన యొక్క ఎఫెసీ సంఘాన్ని బట్టి. ఏ కష్టపడ్డారు వాళ్ళు? ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? యేసుక్రీస్తును దేవుడిగా ఆరాధిస్తూ ఆయనను ప్రార్థిస్తున్నప్పుడు సంఘం అలా బలపడుతూ పౌలు యొక్క వాక్యానికి, ఈ యొక్క ఆదిమ సంఘం అంతా కూడా వాళ్ళు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సంఘం ఎంతగానో అభివృద్ధి చెందుతుంటే ఆ రోమియోలు చిత్రహింసలు పెట్టారు, ప్రాణాలు తీశారు, ఆస్తులు లాక్కున్నారు, ఎన్నెన్నో మానభంగాలు చేశారు, హత్యలు చేశారు, ఎన్నెన్నో దోపిడీలు చేయించారు. కానీ ఎంత మాత్రం కూడా భయపడకుండా వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తూ వచ్చారు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపడునట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణము కొరకు అప్పగింపబడుచున్నాము.
ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు మరణం కొరకు వాళ్ళు చంపేయటానికి ప్రయత్నం చేసినా కూడా భయపడకుండా సేవ చేశారు. భయపడకుండా ప్రార్థన చేశారు. భయపడకుండా దేవుళ్ళో ఎదిగారు, బలపడ్డారు. ఈరోజు మనకు అలాంటి కష్టం వస్తే మనము దేవునిలో బలపడగలమా? ఎందుకంటే ఇప్పుడు మనం వింటున్నటువంటి వార్తలంతా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి తీర్పులు, అన్యాయమైనటువంటి అక్రమాలు, అన్యాయమైనటువంటి ఆక్రమణలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు శ్రమలు ఉన్నాయి మనకు కూడా. అయితే ఎంతవరకు మనం ఈ శ్రమల్లో తట్టుకోగలుగుతున్నాం? ఎంతవరకు మనం నిలబడగలుగుతున్నాం? ఎంతవరకు మనం ఓర్చుకోగలుగుతున్నాం? ఆదిమ సంఘము బహుగా విస్తరించినటువంటి సంఘం. ఆదిమ సంఘం బహుగా బలపడినటువంటి సంఘం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కష్టము నేను చూసి తిని అంటాడు, నేను ఎరిగి తిని అంటాడు. ఇంకో మాట మనం గమనిద్దాం. సహనము, నీ 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 క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరిగి తిని అంటాడు. సహించడం అన్నమాట కదా. కొంతమంది మనకు అన్యాయంగా మన మీద అబద్ధం చెప్తా అంటారు, మోసం చేస్తూ ఉంటారు, మనకు దొమ్మిగా మన మీద పడి ఆక్రమణ చేస్తూ ఉంటారు, మనల్ని హింసిస్తూ ఉంటారు, మాటలతో మనల్ని కొడుతూ దూషిస్తూ ఉంటారు. ఇన్ని జరుగుతున్నా కూడా సహించి గుణము క్రైస్తవుడికి ఉండాలి. క్రైస్తవుడికి ఉన్నటువంటి గుణం ఎలాంటి గుణం అంటే సహించే గుణం అన్నమాట. సహించాలి. ఎంతగా దోపిడీలు జరుగుతూ ఉంటాయి, కానీ సహించాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. మీ సహనమును సకల జనులకు తెలియజేయునీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు. చక్కన వారు మంచి సహనం కలిగినటువంటి వారు అనిపించుకోవాలి మనం విశ్వాసులుగా మనకున్నటువంటి ఆ యొక్క ఘనత ఏంటంటే మంచి సహనము కలిగినటువంటి వారు. మన జీవితం మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులో బలపడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి సమయంలో మన పట్ల ప్రజలకు కనిపించాల్సింది ఏమిటంటే సహనం. మంచి సహనం కలిగినటువంటి వారుగా మనం పేరు తెచ్చుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ సంఘానికి మంచి సర్టిఫికెట్ ఇస్తా అన్నాడు దేవుడు. ఏమనంటే, ఇదిగో నీ సహనము నేను ఎరిగితిని, నేను చూశాను అంటున్నాడు. ఆ తర్వాత నీవు అలయలేదని కూడా నేను ఎరుగుతున్నా అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట. ఆయన నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము, ఆయన యొక్క ప్రేరణ నిమిత్తము అలయలేదంట మనుషులు, విశ్వాసులు. ఆ రోజుల్లో సంఘము అలయలేదు. ఈరోజు సంఘము కొంచెం ఏదైనా పని చేస్తే, దేవుని పని చేస్తే ఎంతగా చెప్పుకుంటారో. సంఘంలో పనిచేసిన వాళ్ళ గురించి ఘనతగా చెప్పాలన్నమాట. దేవుని సంఘానికి ఏదైనా, సంఘంలో ఏ కార్యక్రమం చేసినా వారి గురించి పొగడాల. పలానా వాళ్ళు ఇచ్చారు, పలానా ఇచ్చారు. నీ కుడి చేతితో ఇస్తే నువ్వు ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు వాక్యము. అలాంటిది ఇప్పుడు సంఘస్థులు ఎలాగ ఉన్నారంటే పొగడాల. అలాంటిది నీవు అలయలేదని, అలసిపోలేదని, ఆయన నిమిత్తము నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించావు చూసాము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు ఒక మాట 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మనం ఎలా ప్రేమించాలంట దేవుణ్ణి? పూర్ణ హృదయము. పూర్ణ హృదయం అంటే ఇంకా హృదయంలో ఎవరు ఉండకూడదు, అంతా దేవుడే ఉండాలి. ఈరోజు విశ్వాస జీవితంలో, విశ్వాస హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు తప్ప అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. దేవుడు లేడు కానీ విశ్వాసులు. దేవుడు తప్ప అన్నీ ఉన్నాయి కానీ ఈ వాక్యం అంటుంది, నీ హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా, మనసంతా కూడా దేవుడు ఉండాలి అంటుంటే, ఇప్పుడు దేవుడు లేడు, అన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటంట, పూర్ణాత్మతో. మన ఆత్మ ఒక చోటు ఉంటుంది, మన శరీరం ఒక చోటు ఉంటుంది. ఆత్మకు శరీరానికి ఏం తేడా సంబంధం ఉండదు.
అంత వ్యతిరేకమే. విశ్వాస జీవితంలో ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు సంపూర్ణ క్రైస్తవులు ఉన్నారా? లేరు అని నేను చెప్పట్లే. ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు ఇప్పటికి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సంపూర్ణ క్రైస్తవులు ఉండబట్టే పరిశుద్ధాత్మ ఇంకా ఇక్కడ కార్యం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మహానుభావులు, భక్తిపరులు ఇప్పటికీ ఉన్నారు. వారి నిమిత్తమే మనం ఇలాగా ఉన్నాం. కానీ సంఘంలో కొంతమంది మాత్రమే దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఎఫెసీ సంఘం మాత్రం అలా లేదు. ఎఫెసీ సంఘాన్ని బట్టి దేవుడు చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. నీ సహనము, నీ క్రియలు, నీ కష్టము నేను ఎరిగితిని. అలయలేదని కూడా అంటే హృదయానుసారంగా మనస్ఫూర్తిగా ఇంకో చివరి మాట మనం చూద్దామండి. పూర్ణ శక్తితో అలయలేదంటే పూర్ణ శక్తి. ఇప్పుడు మనము పనికి వెళ్ళి వస్తాం, డ్యూటీకి వెళ్ళి వస్తాం. లేక ఏదైనా వ్యాపారమో లేక ఏదైనా వృత్తి ఇలా ఏదో ఒక పని మన కుటుంబాన్ని పోషించడానికి మనం ఏదో ఒక పని నిమిత్తం వెళ్ళి వస్తుంటాం. ఆ పగలంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు మనము బాగా అలసిపోతాం. ఆ అలుపు మనలో ఉండి శరీరము అలసిపోవటము ద్వారా ఇంటికి వస్తానే అలా పడుకోవాలనిపిస్తుంది. అలా పడుకోవాలనిపించేటప్పుడు మనసులో ఏమనిపిస్తుంది? కొద్దిసేపు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో అనిపించినప్పుడు ఇప్పుడు అలసిపోయినానులే, నీ వల్ల కావట్లేదులే. శరీరం సహకరించదు. శరీరం సహకరించకపోయినప్పుడు ఈరోజు కాదులే, నా వల్ల కాదు, ఇప్పుడు నేను బాగా అలసిపోయినాను, నా వల్ల కాదు, నేను తర్వాత ప్రార్థన చేస్తా, తర్వాత బైబిల్ చదువుకుంటా అని మనం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే శక్తి లేదు, ఓర్పు లేదు. దీనినే నీ పూర్ణ శక్తితో అంటాడు దేవుడు. మనకి ఎప్పుడు శక్తి లేదో అప్పుడే దేవుని దగ్గర ఉండాలి మనం. అప్పుడే శక్తిని అడగాలి. ప్రభువా, నేను బలహీనమైనటువంటి స్థితి నుంచి నాకు శక్తిని ప్రభువా, బలం ఇవ్వు. మన పగులంతా మన పని కొరకు మనం మన శరీరాన్ని కష్టపెట్టాం, మన శరీరాన్ని నలగొట్టాం. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి బలపరచుకోవటానికి ఏం లేదు మనకు? ఓర్పు లేదు, శక్తి లేదు. అది మన పరిస్థితి. సో ఈ ఎఫెసీ సంఘం అలా కాదు కదా. ఎఫెసీ సంఘాన్ని దేవుడే అంటున్నాడు, అలయలేదనియు. ఆయన కార్యాలలో అలసిపోలేదు సంఘం. ఆయన యొక్క క్రియల్లో అలసిపోలేదు. ఆయన సువార్తను ప్రకటించడంలో అలసిపోలేదు. ఆయన ప్రార్థన చేయటంలో అలసిపోలేదు. అలుపు ఉన్నా కూడా, భయం ఉన్నా కూడా, ఎటువంటి శోధనలు ఉన్నప్పటికీ ఏ మాత్రము కూడా భయపడకుండా ముందుకు అడుగు వేస్తూ విశ్వాస జీవితంలో ఫలించినటువంటి సంఘం అది. అందుకే ఆ సంఘానికి దేవుడు మంచి సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏమంటున్నాడు? నువ్వు సంఘానికి ఆ మాటలు అనుకుంటున్నావా? నువ్వు సంఘంలో ఒక వ్యక్తివి అనే విషయాన్ని మర్చిపోకు. నువ్వు ఒక మెంబర్వి అనే విషయాన్ని మర్చిపోకు. ఇది నీకే వర్తించేది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏంటో ఈ చివరి కాలంలో మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకుందాం. మన విశ్వాసాన్ని మనమే బలపరుచుకుందాం. దేవుని వాక్యాన్ని ద్వారా ప్రేరేపించబడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు వాక్యం దీవించును గాక. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సమస్తమును, మీ రాకపోకలను తోడే ఉండి, మీ పనిపాట్లో, మీ ఉద్యోగ వ్యాపారాల్లో సమస్తంలో తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.